హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్ కుమార్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్లో అవుతున్నాం. ఈ షెడ్ అయితే లాస్ట్ ఉంటుంది అనమాట. కొరుట్ల దాటిన తర్వాత మన మెట్పల్లి రోడ్ సైడ్లో కొరుట్ల లాస్ట్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో ఉంటుంది మనకు. అవన్నీ భవానీ కలర్స్ ఉంటుంది కదా లాస్ట్కి, అది దాటి ఇంకా ముందుకు రావాలి. ఈ షెడ్లో అయితే మొత్తం పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. దాదాపు 15 ఫీట్ల సైజ్ నుంచి వెళ్ళి మనకు 18 ఫీట్ల హైట్ వరకు అయితే గణపతులు ఉన్నాయి. మొత్తం గజ్జుమంటాయి గణపతులు అయితే. చూసారుగా బ్యాక్గ్రౌండ్లో మొత్తం పెద్ద గణపతులే. ఆల్మోస్ట్ చేతులు అట్లాగే తొండలు మొత్తం అటాచ్మెంట్ అయిపోయింది. అక్కడ చూసిన గణపతి అయితే మొత్తం కిరాకంటే కిరాకు, పెద్ద తొండం గణపతి, పెద్ద చెవుల గణపతి, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఫ్రెండ్స్, ఈ వీడియో క్రేజీ ఉంటుంది. ఎండ్ వరకు అయితే వీడియో. అట్లా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు. చలో నడు వీడియో చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కొరుట్ల మెయిన్ రోడ్. కొరుట్ల నుంచి మెట్పల్లి రూట్ అన్నమాట. మనకు భవానీ కలర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది షెడ్ అయితే. గణపతులు అయితే గజ్జుమంటున్నాయి. లోపలికి వెళ్దాం ఒకసారి. మొత్తం పెద్ద గణపతులు ఈ షెడ్లు అయితే. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. మొత్తం చేతులు తొండాలు మొత్తం అటాచ్మెంట్ అయితే మొత్తం అయిపోయిందనమాట. అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ కొడుతుంది గణపతి. పీట మీద కూర్చున్న గణపతి, పెద్ద చెవులు అట్లాగే తొండం కూడా పెద్దగా వస్తాయన్నమాట. ఒకసారి ఈ చేతులు కూడా ఎంత హైట్ ఉన్నాయో. ఒక్కొక్క చేతి మనకు దాదాపు 5-6 ఫీట్ల వరకు అయితే హైట్లో ఉంటుంది గణపతి. లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత ఒక భారీ గణపతి, దాదాపు 18 ఫీట్ల గణపతి, పీట మీద కూర్చున్న గణపతి ఉంది. చూడవచ్చు మీరు. ఘోరంగా అంటే ఘోరంగా హైట్ ఉంది గణపతి అయితే. గణపతి ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా వచ్చిందనమాట. పైన వచ్చేసి మనకి ఏనుగులు, అట్లా కిరీటం ఉంది కదా, కిరీటంలో అయితే సరస్వతి మాత కూడా వచ్చింది. గణపతి చాలా బాగుంది. ఈ ఆర్చిలో అయితే మొత్తం ఏనుగులు ఉన్నాయి. చూడరు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో. అట్లా ఇంకో గణపతి పెడతాం మీకు. గణపతి అయితే కిరాకంటే కిరాకు ఉన్నది. చూడరు ఒకసారి. పీట మీద కూర్చున్న గణపతి, దాదాపు 15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. చాలా బాగుంది గణపతి. గణపతి అయితే నాకు బాగా నచ్చింది. పెద్ద చెవులు అట్లాగే పెద్ద తొండము కింద వరకు ఉంది. చూడండి ఒకసారి. తొండం అయితే కాళ్ళ వరకు ఉన్నదన్నమాట. తొండం అయితే బ్యాక్గ్రౌండ్లో చిన్నగా ఆర్చి కూడా వచ్చింది ఫ్లవర్ టైప్లో. ఈ గణపతికి కిరీటం రాలేదు మనకు. బొట్టు దగ్గర అయితే మనకు ఇట్లా ఆభరణాల టైప్లో వచ్చిందనమాట. త్రిశూలం అట్లాగే ఇదంతా వచ్చిందనమాట. చూడొచ్చు మీరు. ఈ గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇగో ఇక్కడ సేమ్ గణపతి కూడా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ ఈ షెడ్లు అయితే మొత్తం పెద్ద గణపతులు ఉన్నాయి. చూడవచ్చు మీరు. ఇక ఇక్కడైతే పెద్ద గణపతి అయితే మనకు చేతి అయితే మీదకి తీసుకుంటారు. చూడవచ్చు మీరు. ఎంతమంది కష్టపడుతుంది ఒకసారి. భారీ గణపతి, దాదాపు 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. ఒక్క చేతును గణపతి, ఇంత పెద్ద గణపతి చేతును మీదకి తీసుకున్నందుకు ఇంతమంది కష్టపడతారు. చూడరు ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి పెద్ద గణపతికి అయితే తొండం అయితే ఇగో సెట్ చేస్తారు. చూడవచ్చు మీరు. ఇక ఇక్కడ ఆల్రెడీ చేతి అయితే తీసుకున్నారు ఆల్రెడీ. ఇంకా దీనికి మా అటాచ్మెంట్ అయితే కాలేదు. ఇవన్నీ కట్టెలు మొత్తం సపోర్ట్ పెట్టారు అనమాట. చూడవచ్చు మీరు. ఈ చేతి ఒక్కదని దాదాపు ఒక 10 మంది దాకా అయితే పట్టారు అనమాట. అంత బరువు ఉన్నది ఈ చేతి అయితే. ఇక్కడ తొండాన్ని అయితే దాదాపు ఒక 3 అయితే పడుతున్నారు. అట్లాగే ఈ కట్టెలు మనకు సపోర్టింగ్ పెడుతున్నారు అనమాట ఆడడానికి. తర్వాత మనకు అక్కడ మొత్తం పిఓపిను అది పెట్టేసి మనకు దాన్ని అటాచ్ చేస్తారు. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు దాదాపు 18 ఫీట్ల వరకు అయితే హైట్లో ఉంటుంది గణపతి. పీట మీద కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా భారీ ఉన్నది. పెద్ద చెవులు అట్లాగే పెద్ద తొండం, పైన వచ్చేసి మనకు కిరీటం వచ్చిందనమాట ఈ గణపతికి అయితే. చూడవచ్చు మీరు. ఇక్కడ అన్ని గణపతి మొత్తం దగ్గర ఉండే సరికల్లా మనకు ఫ్రంట్ నుంచి వెళ్ళి బరాబర్ చూపెట్టడానికి అయితే అడ్జస్ట్ అయితే లేదు. సైడ్ నుంచి కొంచెం సైడ్ నుంచి చూపెడుతున్నా. చూడరు ఒకసారి. పెద్ద తొండం అయితే మామూలుగా రాలేదు. ఒకసారి చూడరు తొండం ఎట్లుంది. చూడరు ఒకసారి. మొత్తం పెద్దగా వచ్చింది. అట్లాగే ఇట్లా ఒక 3 చుట్లు తిరిగి వచ్చిందనమాట. చూడవచ్చు మీరు. గణపతి అయితే ఘోరంగా అంటే ఘోరంగా హైట్ ఉన్నది. ఇక్కడ కూడా మనకు పెద్ద చెవుల గణపతులు ఉన్నాయి. ఇంట్లో కూడా మొత్తం
ఇవన్నిట్లకి ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే అయినాక అయితే గణపతులు అయితే గజ్జుమంటాయి అనమాట. నాకైతే బాగా నచ్చినాయి గణపతులు అయితే ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో లాస్ట్లో అయితే మనకు పీట మీద కూర్చున్న భారీ గణపతి అయితే ఉంది. గణపతులు ఆర్చ్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో అయితే 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. కిరీటంలో అయితే అమ్మవారు వచ్చారు, సరస్వతి మాత వచ్చింది. చూడొచ్చు మీరు. గణపతి చాలా బాగుంది. ఇటు మనకు వెనక ఆర్చి చూడరు ఒకసారి, మొత్తం ఏనుగులు వచ్చినాయి అనమాట ఆర్చీలు అయితే. మొత్తం పైన వరకు కూడా మొత్తం ఏనుగులు వచ్చినాయి. గణపతి అయితే కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. ఈసారి అయితే ఈ గణపతులు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. పెద్ద చెవులు అట్లాగే పెద్ద తొండంతో అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణపతులు అయితే ఈసారి ఇక్కడ.